హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ అనమాట. సో ఎందుకంటే 30 రోజులు బట్టి మనం వీడియోసే చేయలేదనమాట. సో దానికల రీజన్ ఏంటనేది ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ వీడియోలో వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో టాపిక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక పౌల్ట్రీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి అయితే ఫార్మ్ పెడితే ఎన్ని కష్టాలు పడతారు అనే దాని గురించి అయితే వీడియో ఉండబోతుంది అనమాట. సో ఒక ఫామ్ పెట్టిన తర్వాత దాని సక్సెస్ రాబోతే ఎలా ఉంటుందో, సక్సెస్ వస్తే ఎలా ఉంటుందో వీడియో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మనల్ని ఎలా మోసం చేస్తుంది అనేది కూడా చెప్పబోతున్నాను అనమాట. సో ఇవన్నీ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒక కంపెనీని మీరు ఏది నేను చెప్పట్లేదు, కాకపోతే అలాగని కంపెనీలో ఉండే వాళ్ళందరూ ఇదా అంటే కాదు. కంపెనీలో ఉండే వాళ్ళందరూ మరి ఎందుకు ఉంటున్నారని, నేను ఎందుకు ఉంటున్నాను, ఇవన్నీ మీరు డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. కంపెనీలో ఉండకూడదని కాదు, కానీ ఒక కంపెనీ ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సింది ఎలా వాడుకుంటున్నారో, సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐడియాస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో. సో దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పబోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంపెనీ మనల్ని ఎలా మోసం చేస్తుందంటే, కంపెనీ మనల్ని మోసం చేయదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తారు. సో కంపెనీకి మనం బలి అయిపోతాం, అంటే మనం మోసపోతాం అనమాట. సో ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరీ నడిపేవాడు, వాడికి డైరీకి నడుపుతాను కాబట్టి అందరూ పాలు పట్టుకెళ్ళి వేస్తే ఆడ వేరే డైరీకి చెప్తాడు పాలు. సో అలా చెప్పిన దానికి వాడు సపరేట్గా మిషన్ పెట్టుకుని ఇవన్నిటికి రూమ్కి రెంట్ అనేది డైరీ కంపెనీ వాడికి ఇస్తుంది అనమాట. సరే, మన పౌల్ట్రీ ఫామ్లో అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే డైరీకి రూమ్కి రెంట్ ఉంటుంది. సో దానికి జాబ్ చేసినందుకు అతనికి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి అతని దగ్గర నుండి పాలన్నీ ఒక్కడ సేకరిస్తారు కాబట్టి ఆ పాలన్నీ డైరీకి తోలుతారు అనమాట. ఇది ఒక ఫార్ములా. అంటే దాంట్లో తనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్క డైరీలో చూసుకున్నా సరే, ఆ పాలను చూసుకుంటే తనకు ఒక రూమ్కి అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. జస్ట్ ఒక రూమ్కే తనకు రెంట్ ఇచ్చే అంత బెనిఫిట్ ఉన్నప్పుడు మనము 40 లక్షలు పెట్టి ఫార్మ్ వేసాం. ఒకసారి డీప్గా ఆలోచించండి. సో పౌల్ట్రీ మనం కంపెనీని మనము కంపెనీ వల్ల మనం ఎలా మోసపోతున్నామో కొన్ని నిజాలు అయితే చెప్పబోతున్నాం అనమాట. సో 40 లక్షలు ఫామ్ వేసి మనం ఏం చేస్తాం, మనకు సత్తా ఉంటే ఓన్గా వేసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తప్పేంటి, ఫాము మనకు తగ్గినట్టు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి తగినంత వేసుకొని ఉంటే కెపాసిటీ. బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ అంటే మనం సొంతంగా పిల్లలు తెచ్చుకొని దాన్ని మార్కెటింగ్ చేయగలిగితే అది బిజినెస్. మనం ఏం చేస్తాము, ఇప్పుడు 40 లక్షలు కట్టి ఫార్మ్ వేసిన తర్వాత కంపెనీకి మనం టైప్ అవుతాం. సో ఇది బిజినెస్ ఎలా అవుద్ది, అప్పుడు మనం కంపెనీ దగ్గర కూల్ చేసినట్టు కదా అవుతుంది. సో దానివల్ల మనకి ఏంటి మైనస్ అంటే, అక్కడ కంపెనీ మనకి ఇచ్చింది కూలీ ఎత్తడు తప్ప కానీ మనకి బిజినెస్ అంత అమౌంట్ అయితే రాదనమాట. సో అదే ఒక సెట్ వేసుకొని నువ్వు ఓన్గా చెయ్యి, దాంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఆలోచించు. సో అలాగే డైరీకి అక్కడ రెంట్ ఇచ్చిన కంపెనీ మనకెందుకు రెంట్ ఇవ్వకూడదు. మనం ఇంత ఫామ్ వేసి ఇన్ని షెడ్లు వేసాం కదా, షెడ్కి ఎంత రెంట్ వేయచ్చు కదా. ఎందుకంటే మనము కంపెనీకి ముందే మనం ఇస్తాం అనమాట. వాళ్ళు మన దగ్గర రావాల్సిన మనమే ప్రత్యేకించి కంపెనీకి వెళ్ళి మన ఫామ్ను చెప్తాం, మాకు పిల్లలు ఇవ్వండి, ఇలాగ వాళ్ళకి పెంచి ఇస్తామని. సో అలా చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే కంపెనీ బిజినెస్ స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది అనమాట, ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళకి సింపుల్గా పెట్టుబడి ఉండదు, జస్ట్ వాళ్ళ కోలికి మాత్రమే పెట్టుబడి పెడతారు. ఆ కోలి పెరిగినప్పుడు మళ్ళీ తిరిగి పట్టుకెళ్ళిపోతారు. ఇది నిజమే కదా. సో ఇదనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ప్లేస్మెంటు. సో అలాగే వర్కర్స్. దీన్ని మనం ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాం, మనం ఫార్మర్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీకి. సో ఇలా మనం మోసపోతున్నాం అనమాట. కంపెనీ మోసం చేయట్లేదు, మనము కంపెనీతో మోసపోతున్నాం. సో అలాగనే ఇప్పుడు నేను ఇవ్వడం మానేయట్లేదంటే, నేను కంపెనీకి ఇస్తాను. కాకపోతే అలా ఎందుకు జరుగుద్దంటే, మనకి మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ, మనకి మిడిల్ క్లాస్లో ఉన్నోళ్ళే ఫార్మర్స్ చేస్తారు. పెద్దలు అందరూ పెద్ద ఫారాలు వేస్తారు. కానీ అవన్నీ వీసీలు, తర్వాత ఈ గుడ్ల ఫార్మ్లు ఇవన్నీ ఉన్నాయంటే అవి వేరేలే. ఎందుకంటే డబ్బులందరూ అది ఒక లెక్క. దానికి ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఆటోమేటిక్. ఇలాంటి ఓపెన్ సెట్లు వేసి లీజ్కి ఇవ్వడం అనేది అయితే ఉండదు. డబ్బులు ఎవరు కూడా ఎవరైనా ఇస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి లీజ్కి ఇచ్చి, అంటే మనము కంపెనీతో టైఅప్ అయ్యి పిల్లలు తీసుకునేది. ఇక్కడ ఏమవుద్ది, మనం పిల్ల పెంచి ఇచ్చిన తర్వాత అక్కడ తను మనకేంటి కంపెనీకి ఇవ్వాల్సింది వర్కర్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. కంపెనీ కరెంట్ బిల్లు కట్టుకో అవసరం లేదు,
కరెంట్ బిల్లు మనమే కట్టుకుంటాం. తర్వాత వచ్చి కంపెనీ షెడ్లకి రెంట్ ఇవ్వ అవసరం లేదు, ఎందుకంటే రెంట్ కూడా మనమే ఇందులో చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ బెనిఫిట్స్ ఎన్ని? ఒకటి, ఇక్కడ రెంట్ అవసరం లేదు ఫామ్కి, తర్వాత కరెంట్ బిల్ అవసరం లేదు, సో ఇంకోటి వర్కర్స్ అవసరం లేదు, కంపెనీకి కావాల్సిన 3 కూడా ఇక్కడ అవసరం లేదు. ఆ కంపెనీ ఏం చేస్తుంది? సింపుల్గా పిల్లలు వస్తుంది, తనకు కావాల్సినవి పిల్లలు పెరగడానికి ఏవేవి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది నిజమే కదా? సో ఇలా చేస్తుంది అనమాట. అలా చేస్తే అక్కడ మనం లాస్ అయ్యేది ఎక్కడంటే మనమే లాస్ అవుతాం. ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళే లాస్ అవుతారు. సో ఏ విధంగా అంటే ఇది మీరు సింపుల్గా ఆలోచన డీప్గా మనం ఎంత లాస్ అవుతున్నామో చూడండి. ఒక ఎగ్జాంపుల్కి ఇప్పుడు 40 లక్షలు పెట్టి మనం షెడ్లు వేసాను, నేనే షెడ్లు వేసి నేను ఏం చేశాను? కంపెనీకి ఇచ్చాను. కంపెనీకి ఇవ్వడం వల్ల ఏంటి? ఇక్కడ షెడ్లో మనకి డబ్బులు పోనాయి, తర్వాత వచ్చి కరెంటు బిల్లు, ప్రతి నెల కరెంటు బిల్లు మనమే కట్టుకుంటాము. సో అంటే మనం వాళ్ళు ఇవ్వరంటే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే, సో వీటికి కూడా డైరీకి ఇచ్చినట్టు మనకు కూడా రెంట్ ఇస్తే ఎంత బాగుంటుంది? వాళ్ళు వర్కర్స్కి కూలి వేస్తారు. ఏముంది, ఇప్పుడు కంపెనీతో మనకి పిల్లలు పెంచి ఇచ్చిన తర్వాత మనకి ఏం వేస్తారు? కూలికి, ఈ వాక్కి, వీటికి సరిపోయిన డబ్బులు మాత్రం వేస్తారు, అంతేగాని లక్షలు వేసిరు కదా. సో దీనివల్ల ఏంటంటే మనమే లాస్ అవుతాం అనమాట. సో అదే కానీ ఒక డైరీ చిన్నది పెట్టుకున్న బిజినెస్, అది ఒక డైరీ పాలు అన్నీ సేకరించి మళ్ళీ వేరే డైరీకి, పెద్ద డైరీకి ఇచ్చేటప్పటికి తనకి రెంట్ ఇస్తున్నారు. సో అలా ఇచ్చేటప్పుడు మనం ఎంత పెద్ద ఫామ్, ఇన్ని వేల కోడి పిల్లలు పెంచి మరీ ఇస్తాను కదా, మన ఫామ్లో కరెంటు బిల్లు వాళ్ళే కట్టుకోవాలి, ఆ రెంట్ వాళ్ళే ప్లే చేయాలి మనకి. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటే ఎంత బాగుంటుంది అంటే నా ఆలోచన. అంటే అలా చేయొచ్చు కదా, కంపెనీ ఎంత ఉంది అలా చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన అంతే. కానీ ఇలా ఏది చేయదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సింపుల్గా కోడి పెరగాలి, తిరిగి సేల్ చేసుకోవాలి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ప్లేస్మెంట్ అన్నీ మనం అరేంజ్ చేస్తున్నాం, లేబర్ చాలా అరేంజ్ చేస్తున్నాం. సో ఎప్పటిలాగే మళ్ళీ కరెంటు బిల్లు కూడా వాళ్ళకి పడదు, మనకే పడదు. సో వీటికి గాను వాళ్ళకి మనకు కానీ బుక్ కానీ పోతే ఆ డబ్బులు వాటికే సరిపోతాయి, కరెంటు బిల్లుకి, లేబర్కి. సో తర్వాత మనకి బొగ్గులకి, వర్కర్కి, వీటికి వాక్కి, వీటికి సరిపోతాయి, ఎగ్జాక్ట్గా వాటికి సరిపోతాయి. నాకు ఈ బ్యాచ్ 1,35,000 పడింది, అంటే భారీగా అనుకోండి. సో ఆ 1,35,000లో కూడా ఎఫ్సిఆర్ కటింగ్ అని కోడి పిల్లలు పోను మనకే లాస్. అంటే షార్ట్ చూస్తే లాస్ట్ వాళ్ళకి అబ్జెక్ట్లేం కాబట్టి అది మన తప్పు కాబట్టి మనకు లాస్ ఉంటుంది. సో ఇవన్నీ కట్ అయిపోగాను నాకు లాస్ట్ పడింది నా అకౌంట్లో ఎంత అంటే 46,000 పడింది. సో ఇక్కడ మనం పెట్టింది ఈ బ్యాచ్ నేను లాస్ అయిపోయింది. లాస్ అవ్వని బ్యాచెస్ కూడా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్కి ఒక బ్యాచ్ వచ్చింది అనుకోండి, 2,50,000 పడింది అనుకోండి. సో దాంట్లో ఎంత అంటే ఆ బ్యాచ్ 2,50,000 పడిందంటే దానికి వచ్చి 1,50,000 ఖర్చు అవుతుంది అనమాట. 1,50,000 బ్యాచ్ ఖర్చు అవుతుంది, మిగతా 1,00,000 కూడా మనకు మిగలదు. సో దాంట్లో కూడా అది ఇప్పుడు సంవత్సరంకి ఒక బ్యాచ్ అనమాట 2,50,000 పడింది కూడా. అంటే నాకు వరకు ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ వరకు అది ఈ శీతకాలం బ్యాచ్ పడుతుంది. సో ఈ బ్యాచ్ పడిన దాంట్లో ఆ ఒక్క బ్యాచ్లోనూ మనకి ప్రాఫిట్ వస్తుంది, ఎవరు కాదండి, శీతకాలం బ్యాచ్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ మిగతా ఉన్న బ్యాచ్లన్నీ ఎలా ఉంటాయంటే కరెక్ట్గా మనం పెట్టుబడి ఎంత పెట్టామో ఆ కంపెనీ వేసిందంత కరెక్ట్గా అట్లా సరిపోయినట్టే. మీరు ఎన్నిసార్లు గమనించలేదు తెలియదు, కానీ నాకు ప్రతిసారి కూడా ఎక్కడి నుండి ఎన్ని బ్యాచ్లు అయితే వేసినా అన్ని బ్యాచ్లు కూడా అలా సరిపోయినట్టే పడేది. దీంట్లో ఇప్పుడు మనం నష్టపోయేది ఎక్కడ తెలుసా? రెంట్ నష్టపోతాం, కరెంటు బిల్లుకి మనకు ఫైన్, అంటే మనకు ఎక్స్ట్రా వేసుకోవాలి. సో ఇది ఒకటి నష్టపోతాం. మళ్ళీ ఫెజర్ ఎంత అనుకుంటున్నాం? పౌల్ట్రీ అంతే. పౌల్ట్రీ ఫెజర్ అంటే అర్ధరాత్రి ఒకటి పిల్లలు వచ్చినా మనం అవి చూసి బొగ్గులు గట్ట వర్కర్స్ని అందరిని అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ ఖర్చు ఎక్కువ. తర్వాత లిఫ్టింగ్ అయ్యేటప్పుడు కూడా అన్నీ మనమే చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే అదే ముందు చెప్పినట్టే వర్కర్స్ని మనమే ప్రొవైడ్ చేయాలి, ఎలక్ట్రికల్ కూడా మనదే సప్లై చేయాలి. సో ఫారం కూడా మనమే వేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇస్తే వాళ్ళు మనకు పిల్లలు వేసి ఇచ్చేది. సో మనకి రావాల్సినంత అమౌంట్ అదొక మన వర్కర్స్కి వాళ్ళు వేసినంత, అంటే కంపెనీ దగ్గర ఉంటే ఇది బిజినెస్, మన పౌల్ట్రీ బిజినెస్ కాదనమాట, జస్ట్ కూలీలు మాత్రమే. సో ఇలా చేస్తే దీనివల్ల ఏంటంటే మనకు కంపెనీని మోసం చేస్తున్నాను అనట్లే. సో మనం కంపెనీకి మోసపోతాం. ఒకవేళ అలా కాకుండా ఏముంది, మనం అంతా ఇప్పుడు నేను పెట్టిన 40 లక్షలు పెట్టకుండా ఒక 2 షెడ్లు 3 షెడ్లు వేసుకుని 10 లక్షలు పెట్టుకొని మిగతా ఉన్న డబ్బులతోనే చేసుకోవచ్చు కదా. అంటే ఓన్గా సేల్ చేయొచ్చు కదా మన సత్తా ఉంటే. లేదంటే
వాళ్ళకి వేయకుండా ఏ వ్యవసాయం చేసుకోవచ్చు కదా అంటే అలా చేయము. మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటే ఎవరు కూడా కొత్తగా పౌల్ట్రీలోకి రావాలనుకోరు. ఇవి చెప్పేవాళ్ళు లేక ఏంటంటే వాళ్ళు వేస్తారు మనం వేసారు అనే ఉద్దేశం మీద వేస్తే ఇవన్నీ తర్వాత మనం రియలైజ్ అయ్యి ఇవన్నీ ఇంత డబ్బులు వేస్ట్ చేసామా అనిపిస్తుంది అనమాట. సో అదే డబ్బులు కానీ మనము ల్యాండ్ అమ్మిస్ మరీ అప్లోడ్స్ మరీ వేసాం మేము. అవన్నీ చేయకుండా ఉంటే హ్యాపీగా ఉండేది ఇప్పుడు. సో అవన్నీ చేయడం వల్ల సో ఇంత లాస్ అనమాట. ఒకసారి మీకు అనిపించింది కదా డీప్గా వెళ్తే మనకి ఎన్ని లాసెస్. ఒక డైరీ పెట్టులోడికే రెంట్ వస్తుంది కదా, మనకి ఎంత ఫామ్కి ఎందుకు రెంట్ ఇవ్వకూడదు? ఇవ్వచ్చు కదా, కంపెనీ రెంట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు కదా, ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. సో ఇది నా యాజోస్ మాత్రమే, ఎవరిని తప్పడట్లేదు. సో ఇది నా జస్ట్ ఇలా చేస్తే రైతులు అనేది ఇబ్బంది పడరు అనమాట. సో దీంట్లో ఇంక్లూడ్ కరెంట్ బిల్ కూడా మనమే కట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా కరెంట్ బిల్ కాకుండా కనీసం మన షెడ్లు వేసిన దానికైనా రెంట్ ఉండాలి. ఎంతో కొంత రెంట్ వేస్తే అదొక సగం ఖర్చు మనకు కలుగుతుంది. కానీ ఇవి ఏమీ ఉండవు. మనం జస్ట్ ఏం చేస్తామంటే పెంచేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనం మోసపోతాం. మెయిన్లీ ఫార్మర్స్ అందరూ మోసపోతున్నారు. అంటే ఇలా చేయ ప్రతి ఒక్కరిని నేను మారిపోయి ఈ వీడియో చేయడం కాదు, అంటే జస్ట్ రియలైజ్ అయ్యి నాకు ఇప్పుడు రియలైజ్ అవ్వడానికి సంవత్సరం పట్టింది అంత లాసా అనేసి. అంటే ఇలా రియలైజ్ అయ్యి ఎవరైనా చాలామంది నా ఫ్రెండ్ ఓన్గా వేసాడు 2 బ్యాచెస్ రియలైజ్ అయ్యి వేసుకోండు 2 బ్యాచ్ సక్సెస్. లాస్ వచ్చినప్పుడు లాస్ వస్తుంది, సక్సెస్ వచ్చినప్పుడు సక్సెస్ వస్తుంది. అవి ఏమన్నాడంటే ఆ 2 బ్యాచెస్ కూడా నాకు హ్యాపీగా ఉందరా, ఏ బాధ లేదు, లాస్ వచ్చినా పర్లేదు కానీ ఓన్గా వేసుకుంటే ఆ థ్రిల్లే వేరే అంటున్నాడు. ఫ్యూచర్లో చూడాలి మీరు. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ అయితే అలాగని నేను కంపెనీలు కంపెనీ ఏమైనా ఇవ్వట్లేదంటే నెక్స్ట్ కూడా నేను ఆల్రెడీ కంపెనీకి ఇస్తున్నాను. కంపెనీకి ఇస్తాం ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర లాక్ అయిపోతాం అనమాట. ఎలా లాక్ అయిపోతాం అంటే మనం ఫార్మ్ వేసిన తర్వాత ఏం చేయాలి, పిల్లలు దించుకోవాలి, పని చేసుకోవాలి, ఆ పని చేసిన డబ్బులతో మనము ఇవి నడిపించుకోవాలి. సో అలా చేయలేదంటే ఒకసారి మనం ఓన్గా వేసే కెపాసిటీ మళ్ళీ 40 లక్షలు పెట్టే రిస్క్ చేయలేమన్నమాట. రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సెటిల్ అయ్యేకి రిస్క్ చేస్తాం, కానీ తర్వాత ఓన్గా దించే పెట్టే కెపాసిటీ మన దగ్గర ఉండదు. అప్పటికి అన్ని చేతులు కలిపి వాళ్ళ దగ్గర లాక్ ఇలాగ అయిపోతాం. అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ కింద దీనిలాగా మనము నడుచుకోవాలి, అంటే కూలోలాగా నడుచుకోవాలి. ఎందుకంటే మనం ఏమన్నా వాళ్ళు నచ్చితే చేయి లేకపోతే మానేయన్స్ అంటారు. ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే ఇదే, మీకు నచ్చితే ఉండండి అమ్మా, లేకపోతే వెళ్ళిపోండి, మాకేట్ ప్రాబ్లం లేదు అని అంటారు. ఎందుకంటే మనకు ఫార్మర్స్కి అనేది ఒక యూనిట్ అనేది లేదనమాట. అదే ఒక యూనిట్గా ఉండుంటే, అంటే ఎగ్జాంపుల్కి అలా కానీ ఉండుంటే మనకి రెంట్ వేయాల్సిందే. సో తర్వాత వచ్చి మనకి రెంట్ వేయాల్సిందే, మనం అనుకున్న రేటు మనకు నష్టం వచ్చినా అదే ఎంత అయితే మనకి రావాల్సింది అంత రావాల్సిందే. ఇప్పుడు అలా లేదు కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సింది, ఇంక 2 ఆప్షన్ లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఈ వీడియో ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది దీనికి ఖచ్చితంగా లైక్ చేయాల్సిన వీడియో అనమాట. అంటే చాలామంది రియలైజ్ అయ్యి వాళ్ళు తెలుసుకుంటారు కదా, కొత్తగా ఎవరైనా వేస్తే తెలుసుకుంటారు కదా. సో దాన్ని మీరు లైక్ చేయడం వల్ల ఒక సపోర్ట్గా ఉంటుంది. సో ఎంతమందికి నిజమన్నా అనిపించింది ఏదో ఒక కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదనమాట వీడియో. సో నెక్స్ట్ మనం వచ్చి నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను కంపెనీ అయితే మారిపోతున్నాను అనమాట. సో ఎందుకైనా కంపెనీ వదిలేయట్లేదు, ఓన్గా వేస్తాను అనట్లేదు. ఓన్గా వేసినంత కెపాసిటీ అయితే లేదు. ఫ్యూచర్లో వేస్తానేమో చెప్పలేను. ప్రెజెంట్ అయితే మటుకు కంపెనీ మారుతున్నాను ఈ కంపెనీకి. సో నెక్స్ట్ మనం ఇచ్చే కంపెనీకి సో ఎంత డబ్బులు బెనిఫిట్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నెక్కలేసుకుందాం టోటల్గా మొత్తం. ఇకపై మామూలుగా ఉండదు. ఎలా అంటే మొత్తం ఒక్కొక్క కంపెనీ మొత్తం చూస్తాను. అంతే నేను ఇప్పుడు ఈ కంపెనీ చేశాను కదా, దీని రిజల్ట్ ఎంత ఇచ్చాను, ఇచ్చాను. సో నెక్స్ట్ కంపెనీ రిజల్ట్ ఎలాగే ఇస్తాను ఏమో, ఆ కంపెనీలో మన సక్సెస్ అవ్వచ్చేమో, ఇప్పుడు ఈ కంపెనీలో లాస్ ఏమో. ఇప్పుడు వచ్చిన హైయెస్ట్ అమౌంట్ ఎంత తెలుసా, 2,30,000 అబ్బా. నా కెపాసిటీ ఫారెన్ కెపాసిటీ అంత చాలామంది అడిగారు. ఇదే ఫారెన్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు, 18,300 ఫారెన్ కెపాసిటీ. సో మనకి ఇచ్చేది 16,000 పిల్లలు కన్ఫామ్గా ఇస్తారు. ఈ 16,000 పిల్లలకు కూడా నాకు హైయెస్ట్ అమౌంట్ శీతకాలం బ్యాచ్ వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా, 2,30,40 కానీ 2,50,000 నుండి 2,30,000 మధ్యలో, అది హైయెస్ట్. సో నా నీస్ట్ అమౌంట్ చెప్తే అసలు లవ్ అవుతారు మీరు. ఇప్పుడు నీస్ట్ అమౌంట్ వచ్చి అన్ని కట్ అయిపోగా వచ్చి అంత 46,000 వచ్చింది. 46,000 నెక్స్ట్ కిందటి బ్యాచ్. సో దాన్ని జీసీ పెడతాను. సో నెక్స్ట్ మీరు చూసుకోండి. అంత రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో చేశాను అన్నమాట. అంతే మనకు అంత లాస్ వచ్చింది నాకు నెక్స్ట్ కిందటి బ్యాచ్లో దాదాపు ఒక 4 బ్యాచ్లు పెట్టి అన్ని డీ గ్రేడ్లు ఇచ్చాను. అంతే
బీ గ్రేడ్లు అంటే ఏ గ్రేడ్ ఇస్తే మనకు వస్తాయి డబ్బులు, ఏ గ్రేడ్ ఇస్తే 1,00,000 ఎక్స్ట్రా వస్తాయి. అవి మేబీ మనకి మిగలొచ్చు, కానీ అన్ని చోట్ల అన్నీ ఒకేలాగా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇవ్వలేము, 100% ఇవ్వలేము అనమాట. ఏ గ్రేడ్లు అన్నీ ఇవ్వలేము. అది ఒక ఈసీ సెట్కి మాత్రమే నీ సాధ్యం అనమాట. ఏ గ్రేడ్ ఇవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా సరే. ఈ డబ్బులు ఏదో ఈసీ సెట్ పెట్టుకుంటే ఎప్పుడైనా డబ్బులు వచ్చేవి. సో అవి పెట్టలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఎంత బాధ, ఎంత ఇది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నాకైతే సంవత్సరం దాదాపు 8 బ్యాచ్లు 9 బ్యాచ్లు దించాను, గుర్తులేదు సరిగ్గా. అది దించినప్పటికీ కూడా నేను ఇప్పటికి రియలైజ్ అయ్యి ఇకపై నేను ఆపేస్తాను. నేను ఇక్కడ నేను లెఫ్ట్ అని అయిపోతాను తప్ప, కానీ నెక్స్ట్ అయితే ఈ కంపెనీ దించలేను. ఎందుకంటే ఎంత వరస్ట్గా ఎఫ్సిఆర్ కటింగ్ అయింది. సో ఈ బ్యాచ్ మీకు జీసీ కూడా పెడతాను. నాకైతే 64,700 64,500 కటింగ్ ఎఫ్సిఆర్. ఎందుకంటే ఎక్కువ మోడల్ వచ్చి ఫీడ్ తినేసి లాస్ట్లోను అసలు ఎక్కువ కార్తీక మాసం అయిపోతే ఆటోమేటిక్ ఏట్ అవుతుందంటే, సో అలాగే రోజులు ఎక్కువ అవ్వలేదు, కానీ మనకి ఎక్కువ వీక్లు వచ్చేసాయి. వీక్ల వల్ల కొట్టేశారు, మోటాలిటీ ఎక్కువ హెవీగా వచ్చాయి. ఎంత మోటాలిటీ వచ్చిందో ఆ మోటాలిటీ వల్ల మనకి వెయిట్ లాస్ వచ్చింది. సో తర్వాత వచ్చి ఫీడ్ తినేసి మనకి బుక్ అయితే దారుణంగా పోయిందనమాట. సో దారుణంగా పోవడం వల్ల మనకు పడిన అమౌంట్ అయితే 46,000 అంత పడింది. నేను రేపు జీసీలు చూపిస్తాను. సో దానివల్ల ఎంత రియలైజ్ అయ్యానో అంత రియలైజ్ అయ్యి ఆ ఫెస్టేషన్ అనేది ఉండిపోయింది. సో దానివల్ల నేను ఈ వీడియో మీకు చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికీ మనకి సెట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాం. సో సెట్లన్నీ చేస్తాము. ఇకపై మనము నెక్స్ట్ బ్యాచ్కి నీట్గా రెడీ చేసి ఉంచుతాం. కానీ 4 రోజులు పెట్టి వీడియో చేయకపోవడానికి రీజన్ ఇదే అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు వరుసగా చేస్తాను. సో తర్వాత వచ్చి అన్నీ రెడీగా క్లీన్ చేసి అన్ని రెడీ పెట్టుకున్నాం. కానీ కంపెనీ కొద్దిగా మారుదాం అనేసి ఉద్దేశంలో ఉండిపోయాను అనమాట. సో దానివల్ల సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకుని వస్తాం.